అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆశీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. కృపా సమాధానము కలిగిన దేవా, నీకు వందనములు నాయన ప్రభ. వినుట ద్వారా మాకు విశ్వాసం కలుగజేయమని అడుగుచున్నాం ప్రభ. ఇక్కడుండి నీవు నాతోటి ఏమి మాట్లాడాలనుకున్నావో మాట్లాడించమని అడుగుచున్నాను నాయన ప్రభ. వాక్యము విని వాక్యం ద్వారా నాయన ప్రభ మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. మేము మారు మనసు పొంది నీ అడుగు జాడలను నడుచుకుంటూ సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 5:10 చూద్దామండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. ఎలా అండి? దేవునిని ప్రేమించి దేవుని ఆజ్ఞలను గైకొంటే 1000 తరముల వరకు కూడా కరుణించువాడునై ఉన్నానని చెప్పుచున్నాడు. ఎన్ని తరముల వరకు? 1000. దేవుని ఆజ్ఞలను మనం గైకొనాలి. దేవుని ఎడల మనము ప్రేమను కలిగి ఉండాలి. దేవుని ఎడల నమ్మకమును కలిగి ఉండాలి. దేవుడు మనకి ఏమని అన్నాడు? ఆయన ఆజ్ఞలను గైకుని నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకున్న విషయంలోని 1000 తరముల వరకు కూడా. ఎన్ని తరముల? 1000 తరముల వరకు కూడా మనం ఉండలేము. కానీ అయినను కూడా దేవుడు మనం 1000 తరముల వరకు కూడా మనలను ఆయన ఆజ్ఞలను గైకొంటే మనలను 1000 తరముల వరకు కూడా దీవిస్తానని చెప్పుచున్నాడు. మనము ఎప్పుడైనా సరే ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామా? 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలలోని ఒక్క ఆజ్ఞలను పాటిస్తున్నామా? బైబిల్ అంతటా ఇటు తిరిగేసిన నిన్ను వారిని నీ పొరుగు వారిని ప్రేమింపవాలని ఉన్నది. ఆ ఆజ్ఞనైనా పాటిస్తున్నామా? మనం ఏ ఆజ్ఞను పాటిస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకుంటున్నామా? మనం బైబిల్కి లోబడి ఉంటున్నాము, రోజు బైబిల్ చదువుకుంటున్నాము, రోజు ప్రార్థన చేసుకుంటున్నాము. కానీ బైబిల్లోనే ఆజ్ఞలలో కానీ ధర్మశాస్త్రములు అందు కానీ ఆజ్ఞల అందుని కానీ ఆయన ఇచ్చిన ఉపదేశములు దేనినందైనాను సరే మనము కాకపోతే ఒక్కటైనను ఆజ్ఞను మనము గైకొనిచున్నామా? ఒక ఉపదేశమైనను అనుసరించుచున్నామా? మన హృదయాన్ని మనము ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఏం చేయుచున్నాము? మనము దేవుని ఎడల మనము ప్రేమను కలిగి ఉంటున్నామా? ఇవన్నీ దేవుని ఆజ్ఞలను గైకొంటే 1000 తరముల వరకు దీవిస్తానని చెప్పుచున్నాడు. 1000 తరముల వరకు కాదు కదా. మనము ఒక్క తరమైనను కూడా మనము జీవించాలంటే దేవుని ఆజ్ఞలను గైకొనాలి. రోమా 5:8 ఒకసారి చూద్దామండి. దేవుడు మన పట్ల ఎన్నో కార్యములు చేయాలనుకున్నాడు, కానీ అవి పొందుకునేవారుగా ఉంటున్నామా మనము? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎలాగ ప్రేమిస్తున్నాడండి మనల్ని? 1000. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఎలా ఉన్నాము? పాపులుగానే ఉన్నాము. మనము 1000 తరముల వరకు మనం దీవించబడాలి అంటే మన పాప జీవితమును విడిచిపెట్టాలి కదా. మనము దేవునికి లోబడి ఉండాలి కదా. అది మనము చేస్తున్నామా? మన కొరకు ఆయన సిలువలో బలి అయినాడు, మన కొరకు ఆయన చనిపోయాను. కానీ మనము దేవుని కొరకు ఏమైనా చేయించున్నాడు? దేవుడు ఎప్పుడు కూడా మన కొరకే ఆయన సిలువలో దేవుడు ఎప్పుడు కూడా మన కొరకే దాచి ఉంచాడు. మేళ్లను కానీ దీవెనలను కానీ ఆశీర్వాదములను కానీ ప్రతి ఒక్కటిని కూడా దేవుడు మన కొరకే చేసి ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేయమన్నాడు? మారు మనసును పొంది జీవించమని చెప్పుచున్నాడు. మనం మారు మనసును కలిగి ఉంటున్నామా? మనం ఆయన ఆజ్ఞలను గైకొనిచున్నామా? మనం ఎప్పుడైనా సరే ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్పు తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన మన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడును. ఎప్పుడు? కాబట్టి ఆయన రక్తం ద్వారా మనము రక్షింపబడ్డాం. ఆయన రక్తం చిందించడం ద్వారా మనము మనము నీతిమంతులుగానే ఉంటున్నామా? అప్పుడు నీతిమంతులుగా తీర్పు తీర్చబడను. నిజమే కదండి. ఆయన మన కొరకు రక్తం కార్చి ఉన్నాడు. మనం నిజమైన మారు మనసును కలిగి ఉంటే అప్పుడు మనకి తీర్పు తీర్చబడను. మన తీర్పులోనికి వెళ్ళాలని అనుకున్నప్పుడు మనం ఇక్కడే కదా అన్ని ఇక్కడ మనం సరి చేసుకోవాలి. ఒకవేళ మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళాలనుకుంటున్నాం, లేకపోతే ఒక ప్రదేశం వెళ్ళాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? మనకు కావాల్సిన వసతులన్నీ కూడా తీసుకుని వెళతాము. మనకు కావాల్సినవి ఏమేమి కావాలో అవన్నీ కూడా కానీ మనము తీర్పులోకి వెళ్లే ముందు అలాగే మన పాప జీవితమును కూడా విడిచిపెట్టాలి కదా. మనం చేసిన పాపాలు కూడా విడిచిపెట్టాలి
ఒప్పుకోవాలి కదా. మనం మనుషుల ఎదుట ఒప్పుకోకపోయినా దేవుని ఎదుట ఒప్పుకోవాలి. నువ్వు తప్పు చేస్తున్నావు అని పదే పదే అరిచి చెప్పినంతనే మనం తప్పు చేసిన వాళ్ళం కాదు. కానీ దేవునికి తెలుసు కదా, మనం చీకట్లో చేసినా వెలుగులో చేసినా ఏది చేసినా కూడా దేవునికి తెలుసు. మనకి మనుషులకు చాటు మరుగైనది ఉన్నదేమో, దేవునికి చాటు మరుగైనది ఏది కూడా లేదు. దేవునికి సమస్తమును చూచుచున్నాడు, వెలుగును చూస్తున్నాడు, చీకటిలోని చేస్తున్నాడు, ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. మనం ఒకవేళ సీసీ కెమెరా పెట్టుకుంటే సీసీ కెమెరాలో మాత్రమే మనం చూస్తాం, కానీ దేవుడైతే ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. మన పాప జీవితమును చూస్తున్నాడు, మనం ఏం చేస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నాడు దేవుడు. మన పాప జీవితంలో విడిచిపెట్టమంటున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తము నీతిమంతులకు తీర్చబడును. మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనలను రక్షిస్తానని చెప్పుచున్నాడు. ఏలైనగా మనకి ఎంతోమంది శత్రువులు ఉంటారు, ఎంతోమంది మనల్ని ద్వేషించేవారే ఉంటారు. ఎట్లనగా శత్రువులమై ఉండగా ఆయన మన కుమారుణ్ణి మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. ఎలాగైనా మన శత్రువులు ఎన్నో కొన్ని మాట్లాడుచూ ఉంటారు, అయినను సరే మనం సమాధానంగా వారికి సమాధానం చెప్తేనే ఈరోజు అనుకున్నది రేపొద్దున వాళ్ళు పశ్చాత్తాపడతారు. వాళ్ళు ఏదో మనల్ని అనేసారు కదా అని మనము ఎప్పుడైనా సరే తిరిగి అంటే అది వాళ్ళకి మనకి కూడా సమంజసం అయిపోతుంది. అక్కడ సమాధానం ఎలా వస్తుంది? వాళ్ళు ఒక మాట్లాడినారని మనం 10 మాటలంటే అక్కడ సమాధానం రాదు, అక్కడ గొడవ అవుతుంది. మన శత్రువులు ఎన్నో కొన్ని అంటూ ఉంటారు, అలాంటి వాటిని పట్టించుకోకూడదు. మనం ఏంటనేది దేవునికి తెలుసు, దేవుడు చూస్తున్నాడు పైనుంచి అన్నిని. మనకి ఇవన్నీ కూడా తీర్పు రోజున లెక్క అప్పగించుకోవాలి. తీర్పు రోజున ప్రతి ఒక్కటి వస్తుంది. మనం వెలుగులో చేసినది, చీకటిలో చేసినది ప్రతి ఒక్కటి కూడా వస్తూ ఉంటుంది. మనం ఈరోజు ఇలాగ ఉండవచ్చేమో, మన శత్రువులు మనల్ని ఏమన్నా అనవచ్చేమో, కానీ మనము మన శత్రువులతో మనము సమాధానం పడి జీవించాలి. మనల్ని నిశ్చయముగా రక్షిస్తానని చెప్పుచున్నాడు దేవుడు. దేవునికి భయపడాలి ప్రతి ఒక్కరమును కూడా. నేను కూడా దేవునికి భయపడి దేవునికి లోబడి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను నాయన ప్రభా. నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నేను మా శత్రువుల్ని మిత్రువులు దీవించమని అడుగుచున్నాం ప్రభా. మేము సమాధానం పడి జీవించేవారుగా ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. చిన్నవారినేమి, పెద్దవారినేమి, వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యము కలిగిన వారిని ప్రభా, గ్రుడ్డి వారిని, మోగవారిని ప్రభా బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. జ్వరంతో ఉన్నారు, ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభా, యాక్సిడెంట్ అయి ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. నీవు మాట కానీ సెలవించగానే నేను ప్రభా ప్రతి ఒక్కటి సాధ్యమవుతుంది ప్రభా. నీకు నాయన ప్రభ అసాధ్యమైనది ఏదీ లేదు నాయన ప్రభ. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని చెప్పి ఉన్నావు నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. యవనరాలను, బాలికలని, బాలింతలను, చంటిబిడ్డలని, పిల్లలు లేని వరకు పిల్లలను కూడా దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఎవరెవరైతే ఏ వాహనములైతే నడుపుచున్నారో నాయన ప్రభ, వారి వాహనములను ప్రభ సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని కూడా ప్రభా వారి రాకపోకలేంది మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఎంతోమంది నాయన ప్రభ మనశ్శాంతి లేక బాధపడుచున్నారు ప్రభ. వారందరికీ మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇతర దేశం నుంచి వచ్చుచున్న వారికి, వెళ్ళుచున్న వారిని ప్రభ క్షేమంగా వెళ్ళటకు క్షేమంగా తీసుకురమ్మని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారు ప్రతి ఒక్కరికి శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నేను ఎగ్జామ్ రాయిచుండగా నాయన ప్రభా ఎగ్జామ్ అంతట్లో తోడునేడుగా ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభ. వారు వెళ్ళి వచ్చుచుండగా నీ కాపుదల ఉంచమని అడుగుచున్నాము నాయన ప్రభ. వారి ప్రభ చదువుని అన్ని గుర్తొచ్చి రాసి పాస్ అవ్వడానికి సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రయాణం చేయించిన వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్క బిడ్డని ప్రభ మేము మా శత్రువులు కానీ, మిత్రువులు కానీ మేము మర్చిపోయిన ఎవరైనా ఉంటే ప్రభ వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. శుభకార్యాన్ని చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. మాకు తెలిసిన వారిని, తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభ.
ప్రతి ఒక్కరు కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభు. నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి యందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దృష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.